అస్సలాం లేకుం హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు అయితే కనుక నేను ఇంటికి ఒకటి మనం దివాన్ కాట్ మీద ఉంటుంది కదా బెడ్షీట్, చాలా మందంగా ఉంది. ఇది క్లాత్ చున్నీకి ఇది డిమ్ అంటే ఇంకా ఎక్కువ మేము దివాన్ కాట్ మీదకి డిమ్ క్లాత్ తీసుకుంటాం అనమాట. కలర్ డిమ్గా తీసుకుంటాము, క్లాత్ కాదు. అయితే ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే ఇది కొద్ది మెత్తబడిపోయి కొద్ది పోయింది. నేను ఎప్పటికీ స్టవ్ దగ్గర అక్కడ ఇక్కడ యూజ్ చేయడానికి పెట్టుకుంటాను. కాటన్ కదా, కొద్దిగా బాగా దలసరగా ఉంటాయి. ఇలాంటి బట్టలు అయితే మనం వండుకునేటి తీనికి పెట్టడానికి బాగుంటాయి కదా, పాడైన అనమాట ఎక్కువగా. ఇలాంటివి పాత చీరలు అవి అయితే ఎవరైనా ఇంటి దగ్గరకు వస్తే వాళ్ళకి ఇస్తాను. ఇలాంటివి అయితే ఇవ్వనండి, ఎందుకంటే ఇవి నాకు యూస్ఫుల్ అవుతాయి అనేసి, అందుకనేసి ఇంట్లోనే పెడతాను. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇది మన ఫ్రిడ్జ్ కవర్ నేను రెడీ చేస్తున్నాను అనమాట. ఎందుకంటారా, బయట నుండి మనకు కొన్ని అమ్మనికి వస్తారు కదా, అలాంటివి అయితే ఇంకా యూస్ఫుల్ అవ్వవు. అవి ఎలా ఉంటాయి అంటే మన ప్లాస్టిక్ టైప్ ఉంటే కనుక మనం ఫ్రిడ్జ్ పైన వేస్తే కనుక హీట్ అయిపోయి అలాగ అతుకున్నట్టు ఉంటాయి అనమాట. తీయడం పెట్టడం చేయకుండా అలా వదిలేస్తే కనుక. అందుకనేసి ఇవైతే మనం నీట్గా తీసి ఉతుకొచ్చుకుడుగా. అందుకనేసి నేను అవి కొనడం మానేసాను. చాలా ఎన్నో సంవత్సరాలు అయింది మానేసాను. నేను అసలు ఒక్కసారి కొన్నాను, వేసి ఒక 2 నెలలు 3 నెలలు వదిలేస్తే కనుక ఫ్రిడ్జ్కి అది అతుక్కపోయింది అనమాట. ప్లాస్టిక్ కదా, హీటు. అందుకనేసి ఎప్పుడైనా కానీ సరే ఫ్రిడ్జ్కి మనము పైనుండి కూడా కవరు హీట్ ఉన్నట్టుగా చూసుకోకూడదు. అంటే ప్లాస్టిక్ అంటే కనుక గాలి ఆరదనమాట. గాలి ఆరాలంటే కనుక మనం కాటన్ క్లాతే వేయాలన్నమాట. క్లాత్ మనం ఇప్పుడు ఖాళీగా ఉన్నాం కదా, అందుకనేసి ఇంట్లోనే మనం ఎలా రెడీ చేయాలనేది చూపిస్తాను. మిషన్ కూడా ఇంట్లో లేదు ప్రస్తుతానికి. మిషన్ ఉండింటే ఫాస్ట్ అయిపోతుంది పని. మిషన్ అయితే ఇంట్లో లేదు, అందుకనేసి నేను చేతితో కుట్టి చూపిస్తున్నాను. మిషన్ లేకపోయినా కానీ సరే, ప్రతి ఇంట్లో మిషన్ అంటూ ఉండదు కదండి, అందుకనేసి చేతి అయినా కానీ సరే ఇంట్లో మనం కుట్టుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్నాను. ఒక మంచి క్లాత్ కాటన్ది, చూడనీకి పాతగా కనిపిస్తుంది కానీ మీకు ఇది పాతదైతే ఇంకా అంటే పాతదే, కాకపోతే దలసరగా ఉందనమాట. క్లాత్ బాగా పనికి వస్తుంది అనమాట. అందుకనేసి ఈ క్లాత్ నేను తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనకు ఎంత కావాలనో లెంత్ చూసుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్ మీద కవర్ ఎంత ఉంటుందో ఆ సైజు, అంటే నేను ఒకసారి 2 సార్లు కుట్టానండి, అందుకనేసి నాకు అంచనా తెలుసు. ఆ అంచనా ప్రకారంగా నేను క్లాత్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మనం కుట్టేటప్పుడు మాత్రం చూసుకోవాలి. అంటే ఎలాగ చూసుకోవాలంటే కనుక క్లాత్ అనేది మనకు గట్టిగా ఉండాలి. మన దగ్గర కత్తిరే లేదనుకోండి, ఇలాంటివి మెడికల్ షాపులలో లేదంటే మెడికల్ షాపులలో దొరుకుతాయి, లేదా అంత ఐడియా లేదు కానీ బ్యాంగిల్ షాపులలో అయితే ఉంటాయండి. ఇది కూడా పెద్ద చీపే, పెద్ద రేట్ ఏమి ఉండదు. మనకు మిషన్ కుట్టే వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి ఒక 150-200 అలా తీసుకుంటారు. అందుకనేసి ఇలాంటి పాత్రలు తీసుకొని పోయి మనం వాళ్ళకి ఏమి ఇస్తాం చెప్పండి. మనం ఇంట్లోనే ఇలాంటివి యూస్ఫుల్ చేసుకోవచ్చు అనమాట. కనీసం మనకు ఒక 1 ఇయర్ కూడా పనికొస్తుంది. నేను అలాగే చేస్తుంటాను. 1 ఇయర్కి ఒకటి కుడుతూ ఉంటాను అనమాట. 2 గుట్టి పెట్టుకుంటాను, 6 నెలలకు ఒకసారి తీసి పాడేస్తుంటాను అనమాట. ఇలాంటి గుట్టి పెట్టుకున్నా కానీ సరే మనకు బాగుంటాయి. ఒకవేళ బాగా క్లాత్ కొత్తది కొని తెచ్చుకున్నాం అనుకోండి, ఇంకా మంచిది, బెటర్. ఇప్పుడు ఇలాగా మనకి ఎంత అవసరమో ముక్క అంత తీసుకుంటున్నాను. ఇదైతే ఇంకా లెంత్ ఇలా తీసుకున్నాను, పొడవు అయితే ఎక్కువ తీసుకుంటున్నాను. బస్లేమా ఇప్పుడు పొడవు అనేది నేను ఈ లెంత్ తీసుకున్నానండి. ఇప్పుడు అడ్డంగా అంటే కనుక ఇలా తీసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వరకు కటింగ్ చేస్తున్నాను. చూడండి, మనం ఇంట్లోనే సింపుల్గా, మనకు మిషన్ లేదు ఏమీ లేదు ఇంట్లో, అయినా కానీ సరే మనం చేత్తోనే ఫ్రిడ్జ్ కవర్ ఎలా రెడీ చేయాలనేది నేను చూపిస్తున్నాను. మీకు యూస్ఫుల్ అవుతుంది ఎవరికైనా కానీ సరే అనేసి చూపిస్తున్నాను. బస్ కట్టుకొని కోసం పూల పతంగి చూస్తున్నారా, పొడుగు ఎలాడుతూ ఇలా తీసుకున్నా నేను. పొడుగు అంటే ఇది, ఎలడుపు అంటే ఇది. ఇప్పుడు మనం ఒక బార్డర్ ఉండేది, అదే అంచు ఉండింది. మనం ఇక్కడ క్లాత్ అనేది కటింగ్ చేసాం అదే బెడ్షీట్లో నుండి. కటింగ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మనకు ఏవైనా కానీ సరే ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన వెంటనే ఏవో ఒకటి పేపర్లు కానీ పెన్నులు కానీ పెడుతూ ఉంటాం కదా, అందుకనేసి మనం ఒక జోబు లాగా దీనికి కుట్టాలి. కుట్టే కానీ మీకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను కుట్టి చూపిస్తాను. ఇలాగ ఒక పీస్ తీసుకోవాలా, ఈ సైడ్కి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టి ఇలా కుడదాం. ఈ అంచును అనేది కొద్దిగా మర్చుకోవాలి.
ఇలాంటివి కుట్టేటప్పుడు మాత్రం కొద్దిగా సైజు అంటే మనకు సూది కొద్దిగా లావు సూది ఉంటేనే పని అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఈ లైన్ అనేది తిన్నంగా ఇలాగే కుట్టుకుంటూ వెళ్ళాలి మనం. కొద్దిగా చూపిస్తానే, మరి లెంత్ అనేది ఎక్కువ అయిపోతే మీకు బోరింగ్ కదా, అందుకనేసే ముడి అయితే ఇంకా గట్టిగా వేయాలా. మనం ఏ మిషన్ దగ్గరికి వెళ్ళినా కానీ సరే ఇలాంటి కుట్టి ఇవ్వండి అని కూడా మనం అనవసరం లేదు. మనకు ఇంట్లోనే ఈజీగా మనము కుట్టుకోవచ్చు. లేదంటే ఇప్పుడు ఎక్కడ 50 100కి ఎవరు మాట వింటున్నారు చెప్పండి. మామూలుగా ఇలాగా దూపుతూ ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోతే చాలు. ఇక్కడ ఏమంటే మనకి ఏ మందం వచ్చింది కదా, అందుకనేసి కొద్దిగా నాకు ఫాస్ట్గా అవ్వడం లేదు పని. ఇప్పుడు ఇలాంటి ముక్క తీసుకొని మనము ఇక్కడ జాయింట్ చేసి కుట్టేసాం అనమాట. ఇక్కడ జాయింట్ చేసి కుట్టేసాం కదా, ఇలా కుట్టేసి ఇలా తిరిగేయాలన్నమాట. ఇలా తిరిగేసాము, వన్ సైడ్ కుట్టాము. ఇప్పుడు మరి ఈ సైడ్ కూడా సేమ్ అలాగే కుట్టాలి. ఈ క్లాత్ కొద్దిగా ఇలా మర్చాలి, అంటే అంచు అనేది నీట్గా ఉండాలి కదా, అందుకనేసి ఇది ఇలా జాయింట్ పెట్టేసి కుట్టుకోవాలి. స్టార్టింగ్లో మాత్రం ముళ్ళు బాగా జాగ్రత్తగా గట్టిగా వేసుకోండి. ఎందుకంటే కనుక మనం ఒకసారి శ్రమపడి కుట్టామంటే కనుక అది స్టాండర్డ్గా ఉండాలా. ఇలాగా స్టార్టింగ్లో 2-3 ముళ్ళు వేసుకుంటే స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట. ఒక దగ్గర 3 ముళ్ళలాగా గట్టిగా టైట్గా లాగి కుట్టాను. ఇప్పుడు ఇంక ఇది ఉంది కదా, మామూలుగా ఇలాగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. కుట్టు అనేది మీకు ఏ కుట్టు వస్తే ఆ కుట్టు కుట్టేయండి. ముడి కుట్టు అనేది ఒకటి ఉంటుంది, మామూలుగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడం ఒకటి ఉంటుంది అనమాట. ముడి కుట్టు అయితే కనుక మీకు టైట్గా మామూలుగా మనము ఇలాగా దోపేసి కుట్టితే ఇంకా లూజ్ ఉంటుంది కుట్టు, అంటే ఎక్కువ రోజులు మనకు స్ట్రాంగ్ ఉండదు అనమాట కుట్టుకున్నా కానీ సరే. ఇలాగా దారం అనేది కొద్దిగా తిరిగింది అనుకోండి స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఇలా పైనుండి వచ్చేస్తుంది అనమాట సూది. చూస్తున్నారు కదా, కుట్టులో కూడా మనకు అంటే మిషన్ కుట్టు కాదు కదా, చేయి కుట్టు కదా, అందుకనేసి మనం స్ట్రాంగ్గా రావాలనేసి ఇలాగ సూది దారము తిరుగుతుంది చూడండి రౌండ్గా. ఇది కొద్దిగా స్ట్రాంగ్ ఉంటుంది, దగ్గరగా కుట్టాల. ఇలా కుట్టాము, ఇలా కుట్టి ఇది ఇలా మర్చాము. ఇలా మర్చిన తర్వాత ఇది అనేది ఇలా మళ్ళీ చివర్లు కూడా ఇలా పెట్టి ఇలా కుట్టామన్నమాట. ఇలా కుట్టిన తర్వాత ఈ రకంగా ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన పిల్లలవి ఏమన్నా పెన్నులు పెన్సిళ్ళు ఏమన్నా మన అందుబాటులో ఉండవు కదా, బేగా ఎక్కడైనా పెడితే మనం మర్చిపోతాం కదా, ఇలాంటి దాంట్లో వేసి పెట్టామనుకోండి మనకు ముందుగానే తెలిసిపోతుంది. చిన్నపిల్లలు కాకుండా పెద్దల వరకు మనకు ఇందులో వేసామన్నట్టుగా ఐడియా ఉంటుంది అనమాట. అందుకనేసి ఫాస్ట్గా మేమైతే ఇంకా ఫ్రిడ్జ్లో కవర్ వేసినాక ఆ కవర్లోనే మనము ఈ జోవులు అన్నిటి కుట్టు పెట్టుకుంటాను కదా నేను. ఇందులోనే మా పిల్లలు పెన్సిళ్ళు పెన్నులు వన్ సైడ్ పెట్టేసుకుంటారనమాట ఏవైనా కానీ సరే. ఇప్పుడు మనం జోవుల టైప్ రావాలంటే కనుక మనకు ఎంత కావాలంటే అంత జోవు టైప్, అంటే 3 కావాలన్నా 4 కావాలన్నా జోవులు ఆ జోవు సైజ్ చూసుకొని మనము అలాగా, అంటే ఏవైనా పోస్ట్ మ్యాన్లు ఏమైనా తెచ్చినా కానీ సరే ఇలా అన్నీ ఇలా పెట్టుకుంటాం అనమాట. ఇందులోనే ఈ క్లాత్ మనం ఇక్కడ జోవు టైప్ కుడుతున్నాం అనమాట, పొడుగు వదిలేకుండా.
ఖాళీగా ఉండడం కన్నా మనం ఇంట్లో ఇలాంటివి చేసుకుంటే మనకు పనికొస్తాయి కదా. అందుకనేసి నేను ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇలాంటి వల్ల కుట్టుకొని పెట్టుకుంటుంటాను ఇంట్లో. మన ఇంట్లో మనకు పనికిరాని క్లాత్లు ఏవైనా కానీ సరే ఉంటాయి కదా, మనం ప్రత్యేకంగా కొనక్కర్లేదు. మిషన్ లేదు అయినా కానీ సరే మనం ఇలాంటివి తయారు చేసుకోవచ్చు. అంటే ఇంకా ఇలాంటివి ఐడియా ఉంటే చేసుకోగలుగుతాం, అసలు ఐడియా లేకపోతే చేసుకోలేం కదా. అందుకనేసి ఎవరికైనా కానీ సరే యూస్ఫుల్ అవుతుందండి ఇలాంటివి అయితే, అందుకనేసి చూపిస్తున్నాను. ఇరుగు పొరుగు వాళ్ళతో మనం మాట్లాడుతూ మన పని చేసుకొని టైంపాస్ చేయడం కన్నా ఇలాంటివి కుట్టి పెట్టుకుంటే మనకు అవసరానికి పనికొచ్చే వస్తువులు ఇవన్నీ. ఇలా కుట్టాం కదా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గుడక ఊడకపోకూడదు, బాగా లూజ్గా ఉండకూడదు, టైట్గా ఉండాలంటే మనం 1-2 సార్లు ఇలాగ దారం తిరిగేసి ఇలాగా కుడితే మనకు 3 అనేది టైట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇలాగా ఒక 2-3 ముళ్ళు వేసుకుంటే చాలు. ఇంకా మనకు ఒకటి ఎందుకులే స్ట్రాంగ్ ఉంటే మంచిది కదా, దారం కూడా మిగిలింది. సేమ్ ఇది ఇలా గుట్టేసాం కదా, ఇక్కడ ఒకటి అంటే మనకు జోవులు ఏ సైజు కావాలంటే ఆ సైజు మన ఇష్టం. ఇంకా నేనైతే ఇందులో 1, 2, 3, 4 వచ్చినట్టు చూసుకుంటాను. ఒకటి కొద్దిగా పెద్దగా ఉన్నట్టు చూసుకుంటాను, ఏమైనా కవర్లు పెట్టుకునేక పనికి వస్తుంది కదా. సరే ఇవంతా కుట్టిన తర్వాత చూద్దురు, అప్పుడైతే మీకు అర్థమవుతుంది ఈజీగా. మొత్తానికి ఇప్పుడు రెడీ అయిపోయిందండి. చూడండి, మొత్తానికి ఇలా కుట్టేసామన్నమాట. ఇప్పుడు మనకు బయట నుండి కవర్స్ తీసుకొని వస్తారు కదా, ప్లాస్టిక్ కవర్స్ టైపు అమ్ముతారు కదా, అదే డిజైన్లోనే అదే టైపు మనం కుట్టాము. ఇక్కడ క్లాత్ తీసుకొని, క్లాత్ అయితే 100% బాగుంటుంది, కూలింగ్ ఉంటుంది అనమాట. అదైతే కనుక మంచిది కాదు ప్లాస్టిక్ వేస్తే కనుక. అందుకనేసి వాళ్ళు ఇలాగే జోబులు పెడతారనమాట. మనం ఏదైనా కానీ సరే వస్తువు పెట్టుకోవచ్చు, ఏవైనా కానీ సరే పెట్టుకోవచ్చు. ఏమైనా లెటర్లు వచ్చినా కానీ సరే, పెన్నులు ఏవైనా కానీ సరే, మన ఇంటి చాపీకి అవన్నీ తెలుగు చాపీలు తాళాలు అలాంటివి కూడా మనం మర్చిపోకుండా అలాంటివి కూడా పెట్టవచ్చండి ఇందులో. ఇలా కుట్టాం, చూస్తున్నారు కదా. ఈజీగా మనము మిషన్ లేదు అసలు, సూది దారం ఉంటే చాలు. చక్కగా మనము ఇంట్లో ఏమన్నా మంచి క్లాత్లు ఉంటాయి కదా, కొద్దిగా అటు ఇటు అన్నట్టుగా. మరి కొత్తగా కావాలంటే కొత్తవి తెచ్చుకోవచ్చు, ఇంకా మంచిది బెటరు. ఇప్పుడు వేసి చూపిస్తానండి ఫ్రిడ్జ్ పైన మీకు. ఇదిగోండి, నేను ఆల్రెడీగా ఫస్ట్లో ఉంటే క్లాతే, ఎప్పుడు క్లాతే వేస్తాను అనమాట. ఎందుకంటారా, ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు ఫ్రిడ్జ్ పైన. ఎందుకంటారా, ఇది హీట్గా ఉంటుంది కదా, వేడికి కొద్దిగా అతుక్కున్నట్టుగా అయిపోతుంది అదైతే కనుక. అందుకనేసి ఇలాంటి క్లాత్లు అయితే స్మూత్గా ఉంటాయి, మనం ఉత్తుకోవచ్చు కూడా. లేదంటే క్లాత్లు ఎక్కువ ఉంటాయి కనుక ఒక 2-3 నెలలు పోవాలి, తర్వాత తీసి పడేయచ్చు. ఇలాగ జోబులు ఎందుకంటే ఇదిగో ఇలా పెట్టాను చూడండి. మొత్తానికి ఇదిగోండి, గ్యాస్ బుక్, రేషన్ కార్డు, ఇలాగా ఏవైనా కానీ సరే తక్కువ మనిషి మనకు అందుబాటులో దొరికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇది వేసి చూపిస్తాను కదా, ఎర్రగా బాగుంది అనేసి ఇదే తీసుకున్నాను. క్లాత్ కూడా బాగా అందంగా నీట్గా ఉంది, చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. చుట్టుపక్కల కూడా లాగేస్తాను ఇలాగా. మన లెంత్ కూడా ఇంతకుముందు నేను అసలు కొలత కూడా నేను తీసుకోలేదండి. ఎందుకంటారా, ఇంతకుముందు 2-3 సార్లు నేను కుట్టాను అనమాట. అందుకనేసే నాకు అంచనా మీద కుట్టాను అనమాట. చూస్తున్నారు కదా, మనకు ఎంత కావాలంటే అంత. బరబరగా ఇప్పుడు ఇలాగండి, గ్యాస్ బుక్ అయినా కానీ సరే, ఇలాగా ఏవైనా కానీ సరే, నేను ఇదిగోండి ఈ ప్యాకెట్లో పెట్టాను చూడండి. మనం ఎక్కడ పడితే అక్కడ పెడితే ఇంకా గ్యాస్ బుక్లు అయినా కానీ సరే, రేషన్ కార్డు అయినా కానీ సరే, మనకి ఇలాంటివి అయితే దొరకవు కదా. చూడండి, ఇలా పెడుతూ ఉంటాను అనమాట.
ఇలాగా పిల్లలు మనం లేనప్పుడు కూడా పిల్లలకు కూడా అందుబాటులో ఉండాలి ఇలాంటివి అనమాట. మనం ఎక్కడో బయట ఉండేసి అదే అది ఫోటో పెట్టరా, ఆ బ్యాంక్ ఇది పెట్టరా, ఈ బ్యాంక్ ఇది పెట్టరా అంటే వాళ్ళు ఎనుకుతూ ఉంటారు కదా, ఆ శ్రమ లేకుండా ఇలా పెట్టేసుకుంటాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా పెడుతుంటాను. ఇంకొక పక్కన మాత్రము పిల్లల షాపింగ్, ఇంటి తాళాలు కానీ లేదంటే ఇంకా ఏమైనా కానీ సరే పెన్నులు పెన్సిళ్ళు సడన్గా అందులోనే పెడతారు పిల్లలు, అందుబాటులో బాగా అంటే ఫాస్ట్గా తెలిసిపోతుంది అనేసి. కబోర్డులు ఎక్కడ పడిసినా ఇబ్బంది అనేసి. ఇది మాత్రం మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.